సిరీస్ మనసు గెలిస్తే జీవితం గెలిచినట్టే. ఎపిసోడ్ 2 ఆలోచనలు ఎలా మన జీవితాన్ని మార్చేస్తాయి. ఉపశీర్షిక నీ ఆలోచనలే నీ భవిష్యత్తు. నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేనెందుకిలా ఉన్నాను? నా జీవితం ఇలా ఎందుకు మారింది? చాలామంది అనుకుంటారు పరిస్థితులు కారణం, ఇతరులు కారణం. కాని నిజం ఒక్కటి, నీ జీవితం నీ ఆలోచనల ప్రతిబింబం. ఆలోచనల శక్తి. ఒక చిన్న ఆలోచన ఒక నిర్ణయంగా మారుతుంది. ఒక నిర్ణయం ఒక చర్యగా మారుతుంది. ఒక చర్య ఒక అలవాటుగా మారుతుంది. చివరికి అదే నీ జీవితంగా మారుతుంది. థాట్, యాక్షన్, హ్యాబిట్, లైఫ్. పాజిటివ్ వర్సెస్ నెగటివ్. మనసులో 2 రకాల ఆలోచనలు ఉంటాయి, పాజిటివ్, నెగటివ్. పాజిటివ్ థాట్స్ ధైర్యమిస్తాయి, ఆశ పెంచుతాయి, ముందుకు నడిపిస్తాయి. నెగటివ్ థాట్స్ భయం పెంచుతాయి, సందేహం కలిగిస్తాయి, మనల్ని ఆపేస్తాయి. నువ్వు ఏది ఎంచుకుంటావో అదే నీ జీవితమవుతుంది. కథ ప్రారంభం. రాహుల్ అనే ఒక యువకుడు. అతను చాలా టాలెంటెడ్. కానీ అతనికొక పెద్ద సమస్య ఉంది, నెగటివ్ థింకింగ్. నేను చెయ్యలేను, నేను ఫెయిల్ అవుతాను, ఇది నా వల్ల కాదు. ఈ ఆలోచనలు అతని జీవితాన్ని నిలిపేశాయి. మార్పు ప్రారంభం. ఒకరోజు అతనొక సింపుల్ విషయం గ్రహించాడు. నా సమస్య బయట లేదు, నా సమస్య నా ఆలోచనలలో ఉంది. అతను చిన్నగా మార్పు ప్రారంభించాడు. నెగటివ్ థాట్ వచ్చినప్పుడు దాన్ని రీప్లేస్ చేశాడు. నేను చెయ్యలేను అంటే నేను ప్రయత్నిస్తాను, నేను ఫెయిల్ అవుతాను అంటే నేను నేర్చుకుంటాను. ధీరేగా అతని మైండ్సెట్ మారడం ప్రారంభమైంది. ఫలితం కొన్ని వారాల తర్వాత రాహుల్ జీవితంలో మార్పు వచ్చింది. అతనిలో ధైర్యం పెరిగింది, నిర్ణయాలు స్పష్టంగా అయ్యాయి. అతను ముందుకు సాగాడు. అతను గ్రహించాడు, నా ఆలోచనలు మారితే నా జీవితం మారుతుంది. మార్గదర్శనం. అయితే నీ ఆలోచనలను ఎలా మార్చాలి? కొన్ని సింపుల్ స్టెప్స్. అబ్జర్వ్ యోర్ థాట్స్. గమనించు. రీప్లేస్ నెగటివిటీ. మార్చు. రిపీట్ పాజిటివిటీ. పునరావృతం చెయ్యు. గుర్తుంచుకో, నీ మనసులో ఏం జరుగుతుందో అది నీ జీవితంలో జరుగుతుంది. ముగింపు సందేశం. నీ ఆలోచనలు చిన్నవిగా కనిపిస్తాయి, కాని అవే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఆలోచనలు మార్చు, జీవితం మారుతుంది. Friends, please subscribe, like, share and comment మన ఛానల్.